చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 39,436 కోట్ల విలువైనటువంటి 31 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 రాజ్ కసిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన హరీష్ రావును పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమని ఆయన అన్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేరళ ప్రజలను పినరయి విజయన్ మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పాకిస్తాన్ కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్ పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. డాటా సార్వభౌమాధికారం విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని చీకట్లో ఉంచుతోందని, అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలపై పారదర్శకత అసలు పాటించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఐపీఎల్ తన క్రికెట్ ప్రయాణానికి శాపంగా మారిందని, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కుట్రలు, మీడియా ప్రచారం తన ప్రతిష్టను దెబ్బతీశాయని ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఆరోపించారు. టీమిండియా స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచారు. టీ20 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించినటువంటి వీరిద్దరూ మార్చి నెలకు గాను ఐసీసీ ఉత్తమ ఆటగాడు అవార్డుకు నామినేట్ అయ్యారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు తమ ప్రజలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢాచారి ఉన్నారని పేర్కొన్నారు. దురంధర్ 2 మూవీకి టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ దంపతులు ఫిదా అయ్యారు. విరాట్, ఆయన భార్య అనుష్క ఈ సినిమా ఓ అద్భుతమంటూ రివ్యూ ఇచ్చారు. సినిమాలు మానేస్తున్నారని వస్తున్న వార్తలపై నటి త్రిష తనదైన శైలిలో స్పందించారు. అవును, సినిమాలు మానేశాను. ఒక పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని 4 పిల్లల్ని కన్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా అని ఆమె సెటైర్లు వేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.